జింబాబ్వేతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియా మొదటి మ్యాచ్లోనే ఘోర ఓటమి తెచ్చుకుంది. గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది. దాంతో ఫ్యాన్స్ నుండి అలాగే మాజీల నుండి విమర్శలు వస్తున్నాయి. దాంతో ఖచ్చితంగా రెండో మ్యాచ్లో గెలవాల్సిన పరిస్థితి. ఇక మొదటి మ్యాచ్లో ఓటమి చెందిన టీమిండియా రెండో మ్యాచ్లో గెలిచి విజయాల బాట పట్టాలని చూస్తోంది. టీమిండియా జింబాబ్వే మధ్య రెండో మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఆదివారం సాయంత్రం 4:30 హరారేలో ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇక ఈ మ్యాచ్కి టీమిండియా తుది జట్టు చూస్తే శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రుతురాజ్, ధ్రువ్ జురేల్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్, ఖలీల్, రవి బిష్ణు ఉండే ఛాన్స్ ఉంది. ఇక మొదటి మ్యాచ్లో విఫలమైన రియాన్ పరాగ్ ప్లేస్లో సాయి సుదర్శన్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సాయి సుదర్శన్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఫస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచినా కూడా కెప్టెన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ అతి తక్కువ స్కోర్ అయినా కూడా టీమిండియా చేజింగ్ చేయలేకపోయింది. అందుకే రెండో మ్యాచ్లో టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ ఎంచుకొని భారీ స్కోర్ సాధించాలని టీమిండియా భావిస్తోంది. రెండో మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ అంతా ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ గిల్ అలాగే వాషింగ్టన్ సుందర్ మాత్రమే ఒక మోస్తరుగా మొదటి మ్యాచ్లో బ్యాటింగ్ చేశారు. భారీ అంచనాలు పెట్టుకున్న అభిషేక్ శర్మ, రుతురాజ్, రింకు సింగ్, రియాన్ పరాగ్ అందరూ ఘోరంగా నిరాశపరిచారు. కాబట్టి రెండో మ్యాచ్లో అయినా వీరు తమ బ్యాటింగ్తో సత్తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ మీద విపరీతమైన అంచనాలు ఉండేవి. ఐపీఎల్లో విధ్వంసకర ఆట ఆడిన అభిషేక్ తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్లోనే డక్అవుట్ అయ్యాడు. కాబట్టి రెండో మ్యాచ్లో అయినా అతను సత్తా చాటాలి. ఇక అలాగే తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన పరాగ్ కూడా కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక స్టార్లైన రుతురాజ్ గైక్వాడ్ అలాగే రింకు సింగ్ కూడా మొదటి మ్యాచ్లో తీవ్రంగా నిరాశపరిచారు. వాళ్ళు కూడా తమ బ్యాటింగ్కి పని చెప్పాలి. టీమిండియా బ్యాటింగ్లో అదరగొడితేనే జింబాబ్వేని ఓడించగలం. జింబాబ్వే జట్టులో మంచి బౌలింగ్ ఉంది. అది మొదటి మ్యాచ్లోనే టీమిండియాకు తెలిసి వచ్చింది. కాబట్టి ఆ జట్టును తక్కువ అంచనా వేయకుండా బ్యాటింగ్లో రాణిస్తే ఖచ్చితంగా చేజింగ్లో జింబాబ్వేని కట్టడి చేసి విజయం సాధించే అవకాశం ఉంది. టీమిండియా బౌలింగ్లో పటిష్టంగానే కనిపిస్తోంది. మొదటి మ్యాచ్లో జింబాబ్వే జట్టును తక్కువ పరులకు కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. రవి బిష్ణు, వాషింగ్టన్ సుందర్ తమ స్పిన్తో వికెట్లు తీసుకున్నారు. కాబట్టి రెండో మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ సాధిస్తే తర్వాత బౌలర్స్ కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ సిరీస్లో ముందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా రెండో మ్యాచ్లో టీమిండియా విజయం సాధించాలి. లేకపోతే సిరీస్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కెప్టెన్ గిల్ తన సారథ్యంలో పసికూన చేతిలో టీమిండియాను ఓడించి ఒక చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. అయినప్పటికీ మిగతా మ్యాచ్ల్లో వరుసగా విజయాలు సాధిస్తే ఈ ఓటమి ప్రభావం అతని మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి టీమిండియా బ్యాటర్లందరూ బ్యాటింగ్లో ఫామ్లోకి వచ్చి జింబాబ్వే జట్టును ఓడించి రెండో మ్యాచ్లో విజయాల బాట పడతారేమో చూడాలి.